ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం పండలం అనే రాజ్యంలో రాజశేఖర మహారాజు అనే మంచి రాజు ఉండేవాడు. అతని పిల్లలు లేరు. ప్రతిరోజు దేవుణ్ణి ఇలా ప్రార్థించేవాడు: దేవుడా, నాకొక మంచి పిల్లవాడినివ్వు. ఉదయం రాజు నది దగ్గరకు వెళ్ళాడు. అక్కడ ఒక చిన్న బంగారు రంగు లాంటి బిడ్డ పడి ఉండేది. బిడ్డ మెడలో చిన్న మణికంఠం ఉండేది. ఆ సమయంలో ఆకాశం నుంచి ఓ స్వరం వచ్చింది: ఈ శిశువు అయ్యప్ప, ఈయన్ను ప్రేమగా పెంచు. రాజు ఆనందంగా బిడ్డను తీసుకెళ్ళాడు. అయ్యప్ప బాల్యం అయ్యప్ప పెద్దయ్యే కొద్దీ చాలా తెలివిగా, ధైర్యంగా, మంచివాడిగా ఎదిగాడు. పెద్దవాళ్ళకి సహాయం చేసేవాడు, జంతువులను కాపాడేవాడు, అందరితో భోజనం పంచుకునేవాడు. ఒకరోజు రాణి అనారోగ్యంగా అయింది. వైద్యుడు చెప్పాడు, రాణికి పులిపాలు అవసరం. అందరూ భయపడ్డారు. ఎవరు పులిపాలు తెస్తారు? అయ్యప్ప ధైర్యంగా చెప్పాడు, నేను తెస్తాను, మీరు ఆందోళన పడవద్దు. అతను అడవికి వెళ్ళాడు. అక్కడ ఒక పులిని చూశాడు. కానీ అయ్యప్ప దైవస్వరూపుడు కావడంతో పులి అతనికి హాని చేయలేదు. అయ్యప్ప ఆ పులిపై ఎక్కి రాజ్యానికి తిరిగి వచ్చాడు. అందరూ ఆశ్చర్యపోయారు. అయ్యప్ప స్వామి శబరిమలలో రాణిని కాపాడిన తర్వాత అయ్యప్ప రాజుతో చెప్పాడు, నా కోసం శబరిమలలో ఒక దేవాలయం కట్టించండి. అక్కడికి వచ్చే ప్రతి భక్తుని నేను రక్షిస్తాను. అలా శబరిమల అయ్యప్ప ఆలయం ఏర్పడింది. ఇప్పటికీ నేటి వరకు కోట్లాది మంది అయ్యప్ప స్వామిని దర్శించడానికి శబరిమలకు వెళ్తారు. వారు నల్ల బట్టలు ధరిస్తారు, శాంతిగా నడుస్తారు మరియు ఇలా జపిస్తారు: స్వామియే శరణం అయ్యప్ప. అయ్యప్ప స్వామి పిల్లలకి నేర్పే విషయాలు: మంచిగా ఉండాలి,